నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రారంభోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎంత కష్టపడి పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నామనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేసుకుంటూ ప్రభుత్వం పాలన ఏ విధంగా సాగిస్తుందనే అంశాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ఈ క్రమంలో 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన దాదాపు 100 పథకాలు, కార్యక్రమాలు వంటి వాటిని సీఎం వివరించారు. దాదాపు 100కు పైగా పథకాలు, ప్రభుత్వ సేవలు, విజయాలు వివరించారు. తల్లికి వందనం, 10,090 కోట్ల చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం అందించామని అన్నారు. స్త్రీ శక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించి మహిళలు 63.6 కోట్ల ప్రయాణాలు కల్పించామని చెప్పారు. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి, నిన్న మొన్న చెప్పాను. మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. భారత జాతీయ గీతం జనగణమన రచించి కోట్లాది మందిలో భాగ్య విధాతగా దేశం పట్ల ప్రేమను, స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర సమరయోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిర స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి వేడుకలు విగ్రహదాతలు సాలిహుండం రవికుమార్, శ్రీదేవితో పాటు కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా గురువారం నిర్వహించారు. ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు రఘుపాదుడు వెంకటరమణమూర్తి, చౌదరి రాధాకృష్ణ, బోగల ఉమామహేశ్వరరావు, సాలిహుండం రవికుమార్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో తన రచనల ద్వారా జాతి ఐక్యతను ఠాగూర్ కృషి చేశారని అన్నారు. గీతాంజలి అనే మహాకావ్యాన్ని రచించి భారతదేశ స్ఫూర్తిని ప్రపంచ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి జాతీయ గీతం అందించి ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తిని నింపారని చెప్పారు. మదనపల్లిలో బస్ చేసి ఠాగూర్ జనగణమన రాగాన్ని సమకూర్చి భారతదేశ కీర్తిని నలుదిశలా వ్యాపింపు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర్ కమిటీ నిర్వాహకులు గేదెల ఇందిరాప్రసాద్, నక్క శంకర్రావు, గుత్తు చిన్నారావు, బ్రహ్మకుమారి జయలక్ష్మి, ఠాగూర్ పాఠశాల ప్రతినిధి శ్రీదేవి, సత్యబాబు, సీతారాం, విద్యార్థులు పాల్గొన్నారు. మేము చిన్నప్పుడు పెంగిరింట్లో స్టార్ట్ చేసి ఆయన మీద నమ్మకంతో మేము వెళ్ళాం. ఈరోజు స్కూల్కి ఓన్ భవనం సమకూర్చుకునే స్థాయికి ఆయనే తీసుకెళ్లారని నేను మనోవాక్యంగా చెప్తున్నాను. ఎందుకంటే మహనీయుల పేర్లు మనం స్మరించుకోవడానికి ఒక అవకాశం. మరి దీనికి ఈ నిర్మాణంలో శాస్త్రి గారు, మన చిన్నారావు గారు, మన శంకర్రావు గారు ఎంతోమంది ఉన్నారు. కానీ వీరు చేసిన తపన అనేది అది అజరామరం, మరి కీర్తి అజరామరం. మనిషి శాస్త్రం కాదు, చేయని పని శాస్త్రం. ఇదే ఈ 120 అడుగులు ఈ జాతీయ పతాకాన్ని తయారు చేయడానికి పడిన కృషి ఎంత, దాన్ని ఎలక్షన్ చేయడానికి పడిన వారి తపన. ఆ క్రెయిన్లు చాలలేదు, ఎక్కడెక్కడో సంపాదించి 120 అడుగులు ట్రైన్ తిప్పించడం ఆషామాషి కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చేయడం కృషి జెండా ఎగరేసారులే అనుకుంటాను. దాన్ని చేయడానికి వాళ్ళు తపన ఒక 2 సంవత్సరాలు, ఎలక్షన్ చేయడానికి ఒక 2 నెలలు. ఇంత చేసిన తర్వాత అజరామరం జరిగితే మరి ఈరోజు మనం వినివీధుల్లో జాతీయ పతాకాన్ని ఎంతో గర్వంగా మనం చూస్తున్నాం. ఇంతటి మహత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన శాస్త్రి గారికి, అలాగే ఆయనకి వెన్నుదన్నుగా ఉండి కుడి భుజం, ఎడం భుజం చిన్నారావు గారికి, మరి అలాగే మన నక్షశంకరరావు గారికి, అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. నిశ్శబ్ద సేవకులకు వందనం అని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి అన్నారు. శ్రీకాకుళం స్థానిక అరసవల్లి కూడల్లో గల చైతన్య సహకార జూనియర్ కళాశాలలో సెల్యూట్ ద సైలెంట్ వారియర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్, సెనేటర్ నటుకుల మోహన, బరాటం లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్, ఏఎస్ఐ అరుణ్ కుమారి, మాజీ సైనికులు పూర్ణచంద్రరావు, సత్యసాయి హైస్కూల్ అధినేత మధుసూదన్ పట్నాయక్, సాయిబాబా తదితరులు పాల్గొని ప్రసంగించిన అనంతరం అధ్యక్షురాలు ఉషారాణి, డైరెక్టర్ సనపల తేజస్వి మాట్లాడుతూ సమాజాన్ని మెరుగుపరచడానికి తెర వెనుక పనిచేసే అనామక వీరులను గుర్తించి సత్కరించడం జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్ లో భాగమని అన్నారు. ఇందులో భాగంగా
పోలీసులకు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, సమాజ సేవకులకు ఈ రోజు సన్మానించామని, మానవ సేవకు యొక్క విలువను తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. అడ్వైజర్ మణిశర్మ, ఉపాధ్యక్షులు సురేంద్రనాథ్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం సంస్థ శ్రీకాకుళం ప్రాంతంలో సామాజిక సేవ, నాయకత్వ అభివృద్ధి, ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించడంలో ముందుంటుందని, మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు పిలుపు మేరకు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ గత నెల రోజులుగా ఉచిత మజ్జిగను అందించడం హర్షణీయమని, నేటి దాత ఎం సీతారత్నం, సెవెన్ బిర్యానీ శ్రీనివాస్, మండవల్లి రవి, వీడెంటల్ అధినేతలకు ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, అందరి సభ్యులతో సాధ్యమైందని అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతరం సేవకులకు జ్ఞాపికలు అందించి దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. వచ్చారు, వారికి చిన్న సంచారం చేస్తున్నాము. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు లక్ష్మణ గారు, మోహన్, సాయిబాబా గారు, సత్యసాయి మధు, మా సభ్యులందరూ సమిష్టిగా సూర్యచంద్రరావు, పూర్ణచంద్రరావు గారు, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకెంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంది. గడిచిన 4 సంవత్సరాల్లో 30 రోజుల కార్యక్రమాన్ని ఎప్పుడు మేము చేయలేదు. చాలా చక్కగా నిజమైన దాహార్తం తీర్చే కార్యక్రమాన్ని మా అధ్యక్షులు ఉషారాణి గారు, మా డైరెక్టర్, మా కోఆర్డినేటర్ మణిశర్మ గారు, సురేంద్ర గారు, కృష్ణకాంత్, మేమందరం కలిపి కష్టపడి మా కాలేజీ స్టాఫ్ మెంబర్స్ సహాయ సహకారాలతో చేయడం జరిగింది. అందరికీ అభినందనలు చేస్తూ ఈ మధ్యలో ఒక ట్రాఫిక్ డే అనే ఒక కార్యక్రమాన్ని చేశాము. ఆ కార్యక్రమానికి సుధాకర్ తమ్ముడు చాలా హెల్ప్ చేశారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ ఆవరణలో మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1962-67 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దివంగత అందవరపు తవిటయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోరాడ హరగోపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, మాజీ మున్సిపల్ అధ్యక్షులు మెంటాడ వెంకట పద్మావతి, పైడిశెట్టి జయంతి, కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నర్సనపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, పాతపట్నానికి చెందిన ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త శాసనపురి విశ్వేశ్వరరావు, వారి సతీమణి విమల హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శాసనపురి మధు వ్యవహరించారు. ముందుగా అందవరపు తవిటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ మాట్లాడుతూ తమ్మినేని మొదలవలస కుటుంబాలతో అందవరపు స్వర్గీయ తవిటయ్యకి అవినాభావ సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. నిత్యం ప్రజాసేవనే పరమావధిగా ఆయన జీవించారని, నిస్వార్థ వ్యక్తిత్వంతో ప్రజా విశ్వాసాన్ని చూరకున్నారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు మాట్లాడుతూ విశ్వసనీయతకు, ద్రాతృత్వానికి తవిటయ్య మారుపేరని కొనియాడారు. జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ ఆయన జీవితం తెరిచిన పుస్తకమని, మరణానంతరం కూడా తవిటయ్య జన హృదయాలలో జీవించే ఉన్నారని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంపీ పద్మావతి మాట్లాడుతూ స్వర్గీయ తవిటయ్య సదాశయాలను వారి కుటుంబ సభ్యులు రాజకీయాలకు అతీతంగా కొనసాగించడం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ తాతగారి ఆదర్శ భావాలు తమ కుటుంబానికి నేటికి ఆదర్శంగా తామంతా ఏ రంగంలో ఉన్న ప్రజాసేవకి అంకితమయ్యేలా చేశాయని చెప్పారు. కళింగ వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ తవిటయ్య జీవితం తనలాంటి ఎందరికో దిక్సూచని, ఆ మహనీయుని కుటుంబ సభ్యునిగా తానెంతో గర్విస్తున్నానని అన్నారు. తవిటయ్య కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంఘం తరపున కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా అందవరపు సూరిబాబు గారు ఈ కార్యక్రమాన్నంతా కూడా డిజైన్ చేసి అన్ని పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, అలాగే సిపిఐ, సిపిఎం, జనసేన, అన్ని పార్టీల వారు కూడా, వైఎస్ఆర్ పార్టీ అందరూ ఒకే వేదిక మీద ఉండి ఆ మహానాయునికి జన నివాళులు అర్పించాలని కొన్ని సందర్భంలో మేమందరం ఇక్కడ పాల్గొనడమే మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పెద్దలు, వైశ్య కులానికి చెందినటువంటి నాయకులు శ్రీకాకుళం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారంటే వారి తలకు మంచితనం. 60 కొన్ని బ్యాకప్లు వస్తే గౌడి గారికి ఇంకొక లౌక్యం లేదు. ఎవరినో మాట గమ్ముకున్న అది అందరూ ఉన్నట్టు నాకు ఎక్కువ ఉంది, గమ్ముకుని నమ్మేస్తారు ఆయన. బట్ ఆయన బ్యాకప్లు వచ్చి 60 ఇద్దరు ఓడిపోయారు. గౌడి గారు ఎమ్మెల్యే ఓడిపోయారు, రాజగోపాల్ ఎంపీ ఓడిపోయారు. అక్కడ బృందావనంలో టిఫిన్ చేసి బెంగళూరు వెళ్ళి వస్తుంటే రాజగోపాల్ కారు అయిపోయారు. గౌడి గారిని చూసి ఏ సౌకర్యాలు బాగున్నామని నవ్వాడు. మా పెద్దవాడికి ఆ నవ్వు నచ్చలేదు. మా పెద్దవాడికి కొద్దిగా హాస్యపడ్డాడు జనరల్గా.
హాస్పిటల్ హాస్పిటల్ అంటే అంత దగ్గర కూడా రాజగోపాల్ గారికి మీకు మీ వారు లేరు నాకు నా వారు లేరు పాట పెట్టరు పిల్లల రాజగోపాల్ చూసి అంటే అంత సమస్ఫూర్తి అంత సహాయానికి అలాంటి మహానుభావుడు మా కుటుంబంలో జరుగుతున్న వయసులో మా దృష్టికి భావిస్తున్నాను. పాతపట్నం మండల కేంద్రంలో గల పంచాయతీ కార్యాలయం ఆవరణలో 34 గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య వాహనాలను పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణకు మరింత మెరుగుపరిచేందుకు కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 చక్రాల రిక్షాలను సరఫరా చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తను వేరు చేసి వాహనాల ద్వారా పంపాలని, తద్వారా మన గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల మరియు పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన నరసన్నపేటను ఆదర్శవంతమైన స్వచ్ఛ నరసన్నపేటగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయమే నరసన్నపేట చేరుకున్న కలెక్టర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో జరుగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణలో రాజీ పడకూడదని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి లక్ష్యాన్ని పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సమయం ఆసన్నమైన తరుణంలో నరసన్నపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పట్టణంలోని 20 వార్డులకు గాను ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారులను నియమించారు. వీరిలో 20 మంది ఎంపీడీఓలు, 20 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, 50 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది తహసీల్దారులతో పాటు భారీగా రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వార్డులోనూ పారిశుధ్య పనుల కోసం ప్రత్యేకంగా 20 మంది కార్మికులను, ట్రాక్టర్లను కేటాయించి పారిశుధ్య విప్లవానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ తన పర్యటనలో భాగంగా సత్యవరం కూడల నుండి పెద్దపేట వరకు కాలినడకన వెళ్లి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలోని వ్యాపారులతో మాట్లాడుతూ షాపుల ముందు చెత్త వేయకూడదని, రోడ్లపైకి నిర్మాణ సామాగ్రి, ఇసుక రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూనే పట్టణ పరిశుభ్రతలో వ్యాపారులు భాగస్వాములు కావాలని కోరారు. మెయిన్ రోడ్డుపై ఎక్కడా చెత్త కనిపించకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దుకాణదారులదేనని స్పష్టం చేశారు. అనంతరం పచూరి కాలనీలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం చేపట్టిన ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, తద్వారా నరసన్నపేటను ఒక మోడల్ పట్టణంగా నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం ఒక రూపురేఖ మారాలి. ఇది కాకుండా పబ్లిక్లో కూడా అవగాహన రావాలి. దీనికోసం ఈ రోజు నుంచి మన నరసన్నపేటలో ఈ పారిశుధ్యం చూడడానికి స్పెషల్ ఆఫీసర్స్తో పెట్టడం, అలాగే డిప్యూటీ ఎంపీడీఓస్ బయట నుంచి షిఫ్ట్ చేయడం. ఇది కాకుండా పారిశుధ్యం ప్రణాళిక ఎలా ఉంది అది సొంతంగా నేను చూడడానికి ఇక్కడికి పొద్దున్న నుంచి ఇక్కడ రావడం. మనకి 20 వార్డ్స్లో ఒక 2 వార్డుకి కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ పెట్టాం. అలాగే బయట నుంచి కూడా ఈ నెక్స్ట్ ఒక వారం కోసం ఒక 200 మంది వరకు ఒక వర్కర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని వెహికల్స్ అంటే ఒక 10 ట్రాక్టర్స్ కానీ, జేసీబీస్, టీఎంహెచ్పీ ఇలా మషిన్ కూడా పెట్టాలి. ఇది ఎందుకనంటే ఎవరు కానీ నర్సన్పేట వస్తే శ్రీకాకుళం తర్వాత మేజర్ పంచాయతీ ఇదే. నెల్లి సూర్యనారాయణ సంతాప సభ కార్యక్రమం పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో సిపిఐ మండల కార్యదర్శి డి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సంతాప సభకు వామపక్ష ప్రజా సంఘాల రాజకీయ పార్టీల నాయకులు సామంతుల దామోదరరావు మాట్లాడుతూ తెలుగుదేశం వామపక్షాలు కలిసి పనిచేసే సమయంలో సూర్యనారాయణ సిపిఐ పార్టీ తరపున వారితో కలిసి పనిచేశానని, నీతికి నిజాయితీకి పేదల పక్షాన రాజీ లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తిని, వారు చేసిన కృషిని కొనియాడారు. వారి వారసులు అల్లుడు కూతురు భారతీయ అప్పలనాయుడులు ప్రజా ఉద్యమాల్లో ప్రజల పక్షాన పోరాటం చేస్తుండడం గొప్ప విషయమని అన్నారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు మాట్లాడుతూ సూర్యనారాయణ పేదల కోసం, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం పనిచేయడమే కాదు, అమ్మ చెరువు గూడ, జంపరకోట, మదనాపురం తదితర ప్రాంతాలలో ఫారెస్ట్ భూములు సాగు చేసి గిరిజనులకు అప్పచెప్పిన ఘనత అతనికి దక్కుతుందని మన్మథరావు అన్నారు. అదే దిక్కు ముక్కు లేని పేదలకు పాలకొండ పట్టణంలో వందలాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా నివాసయోగ్యంగా అన్ని సదుపాయాలు కల్పించేది కేవలం వారి అల్లుడు బుడిత అప్పలనాయుడు సహకారంతో ఎన్ఎస్ఎన్ కాలనీ ఏర్పాటు చేయడం వారి ఉద్యమ స్ఫూర్తిగా ఇది నిదర్శనమని, నేటి యువత ఆదర్శంగా తీసుకొని పనిచేయడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని, ఆయన ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. నియంత్రణ లేదు, దోపిడీ అయిపోతుంది. ఇక హాస్పిటల్స్ ఉన్నవి గవర్నమెంట్ హాస్పిటల్స్ కేవలం మనం పోవడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. దాని మీద కూడా ప్రభుత్వానికి నియంత్రణ లేదు. ఈ రెండూ నియంత్రణ లేకపోతే సామాన్యుడికి న్యాయం జరగదు. సామాన్యుడు మరింత సామాన్యుడు అయిపోతాడు తప్ప హాస్పిటల్కి వెళ్తే వాడు పేదవాడు అయిపోతాడు. ఉన్నత విద్యకి వెళ్ళాలంటే పేదరికం వచ్చేస్తుంది. ఆ రెండు మనకు అందుబాటులో లేకపోతే ఎన్ని ఉంటే సుఖమేట ఉంది.
కాబట్టి వీటికి పోరాటాలు చాలా అవసరం. ఈ సమస్యలు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం చాలా అవసరం. అందులో విశేషమైన పాత్ర మన సూర్యనారాయణ గారు పోషించారు. అది మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పుడు ఆ వారసత్వాన్ని బుడతప్పల నాయుడు కంటిన్యూ చేస్తున్నారు. మన అందరం కూడా అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని వారికి నా హృదయపూర్వకంగా మరి సూర్యనారాయణ ఆత్మకు శాంతి జరగాలని వారి కుటుంబ సభ్యులకి, వారి కుమార్తెకి, వారి అల్లుడికి, వారి కుటుంబ సభ్యులకి, ఈ గ్రామస్తులకి, మరి ఆ పార్టీ కార్యకర్తలకి అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 2025 ఏప్రిల్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం మే 7, 2026న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని సీనియర్ న్యాయవాది, విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు గేదెల ఇందిరా, జంబాడెన్స్ కోచ్ గేదెల లక్ష్మి అన్నారు. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది మరణానికి కారణమైన ఉగ్రవాద దాడి తరువాత భారత్ ఈ ప్రతిచర్య ఆపరేషన్ను చేపట్టిందని అన్నారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మే 7, 2025న ఈ ఆపరేషన్ ప్రారంభమైందని అన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా 88 గంటల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ స్థావరాలను ధ్వంసం చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఆపరేషన్ విజయాన్ని జాతీయ సంకల్పానికి చిహ్నంగా వర్ణించారు. దేశ ప్రగతికి దిక్సూచి క్రీడాకారులని ఇదే రోజు ఒలింపిక్ అసోసియేషన్ డే కూడా జరుగుతుందని అన్నారు. మన భారతదేశంలో ఝాన్ సింగ్ అని హాకీ ప్లేయరు మన భారతదేశానికి ఒలింపిక్ గేమ్స్లో మనకి కంటిన్యూస్గా 7 గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. కనుక ఆయనకి ఏంటంటే భారతరత్న కూడా ఇవ్వడమైంది. మన దేశానికి నిజంగా ఝాన్ సింగ్ అయిన వ్యక్తి హాకీ గేమ్తో మన దేశానికి గర్వకారణమైనారు. కనుక ఏ క్రీడాకారుడైనా సరే, సచిన్, పిటి ఉషా రన్స్లో, సచిన్ క్రికెట్లో, ఈ మధ్య రీసెంట్గా వచ్చారు ఆర్చరీ, అలాగే లాంగ్ రన్లో కూడా వస్తున్నారు. వీళ్ళందంతా మన దేశానికి గర్వకారణమైనటువంటి క్రీడాకారులు. ఆ క్రీడాకారులు తయారు చేయడానికి మన దేశము అనేక రకాలుగా కృషి చేస్తుంది. అందులో మంచి కోచెస్ని తయారు చేస్తుంది. అలాగే మంచి ఫండ్స్ కూడా అలాట్ చేసి మన దేశానికి గర్వకారణమైన క్రీడాకారులు తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వము ఉద్దేశంతో ఉంది. అది సక్సెస్ అవుతుంది. మనందరము కూడా బాధపడవలసిన విషయం ఈరోజు సంవత్సరం అయింది, ఈ రోజుకి జరిగింది. మరి అందరూ కూడా అందమైన ఇవి చూడడాకని అందరూ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు. అందరూ వెళ్ళారు చూడడానికి. మీరు ఆ టెర్రరిస్టులు వచ్చి మీరు హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా అడిగి మరి ఆ లేడీస్కి పక్కన పెట్టి, చిన్నపిల్లలను కూడా పక్కన పెట్టి వాళ్ళు ఆ జెంట్స్కి ఆ భర్తల్ని చంపడం జరిగింది. దీనికి మోడీ గారు స్పందించి ఇది భర్తలను చంపేసి భార్యలను ఉంచేశారు. ఆ బొట్టు అనేది వాళ్ళు చెరిపారు. దీనికి సింధూరము అని ఒక పేరు పెట్టారు ఆయన. మరి అది అలాగా ఇంకా ఎప్పుడూ ఇలా జరగకూడదని ఆయన మరి కొంతమందికి ఆ యుద్ధం చేయడానికి తీసుకొచ్చారు. టెర్రరిస్టులకి తీసుకొచ్చి అదే మళ్ళీ ఇంకెప్పుడు జరగకూడదని వాళ్ళతో యుద్ధం చేసి ఈ జరిగినవన్నీ ఆఫ్ చేశారు అతను. మరి అతనికి నేనైతే ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకెప్పుడూ కూడా ఇలాంటి బాధాకరం విషయాలు మన దేశంలో జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవ్వడం జరిగిందని, దేశంలో బ్యాంక్ లింకేజ్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జేవీబీడి హరిప్రసాద్ చెప్పారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. 2026-27 సంవత్సరానికి గాను వార్షిక రుణం మరియు జీవనోపాధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే ఉద్దేశంతో ఎన్నెన్నో అద్భుత పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 48
58,906 స్వయం సహాయక సంఘాల్లో 5,37,082 మంది సభ్యులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద రుణాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ అదనపు డైరెక్టర్ రమాదేవి, శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది చేయాలి. దాని ద్వారా మనం ఈ సంవత్సరం అంతా ఎంటర్‌ప్రెన్యూర్ అనేది ముఖ్య భాగం చేస్తున్నాం. ఆల్రెడీ శ్రీనిధి ద్వారా 1,50,000 ఎంటర్‌ప్రెన్యూర్ అనేది చేయాలి. మిగతాది సెర్ప్ ద్వారా చేస్తున్నారు. శ్రీనిధిలో ఇప్పుడు 5 లక్షల నుండి 8 లక్షలు చేస్తాం. దాన్ని ఇప్పుడు 10 లక్షలు చేస్తున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్కి 2 lakhs, మామూలుగా ఇండివిజువల్ కమర్షియల్ లోన్ కూడా 1 lakh, వరుస టోటల్గా 3 lakhs ఉంటుంది. శ్రీనిధి ద్వారా ఇస్తున్నాం. సో ఈ శ్రీనిధిలో ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మెయిన్గా ముర్రెలు, మష్రూమ్, ఎగ్ కార్ట్స్, అలాగే జీవనోపాధి లోన్స్ అనేవి ఇస్తున్నాం. అలాగే బ్యాంకు వారికి ఈరోజు మీటింగ్ ముఖ్యంగా బ్యాంకు వారు బ్యాంక్ లింకేజ్ ఏ విధంగా చేయాలి, డిజిటల్ ఎంసీపీ లాస్ట్ టైం ఏవేవి ఫెయిల్యూర్స్ అయ్యాయో వాటిని అన్ని రీట్రైజ్ చేసుకుంటూ ఈ సంవత్సరం అనేది మన టార్గెట్ అనేది 38,000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వాలి. ఒక 600 500 యూనిట్లైనా కొరమేన్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే షేడ్ నెట్స్ గత ఏడాది 7 సక్సెస్ఫుల్గా యూనిట్ అయినాయి. ఇది కూడా షేడ్ నెట్లు చేయాలనుకుంటున్నాం. మొరింగా అంటే మనం మునగాకుతో కూడా మనం అంటే ఇలాంటి కొత్త ఇన్వెన్షన్స్తో రావడం జరుగుతుంది. అలాగే పిఎంఈ జీపీ కావచ్చు, పిఎంఎఫ్ఈ కావచ్చు, వాటి ద్వారా కూడా పెద్ద యూనిట్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్లు పెట్టాలి, ముఖ్యంగా మహిళా సంఘాల చేత, మహిళా సభ్యుల చేత పారిశ్రామికవేత్తలు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగానే తొలి భాగంగానే ఈ సర్వే జరుగుతుంది. దానిపైన అవగాహన ఈరోజు మన రాష్ట్రం నుంచి వచ్చిన సెర్ప్ సిబ్బంది అయిన ఎండి శ్రీనిధి గారు కావచ్చు, అలాగే అడిషనల్ డైరెక్టర్ రమా గారు కావచ్చు చేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొన్ని దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాను గడగడలాడిస్తున్న కిడ్నీ డిసీజ్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో త్వరలో 40 కోట్ల రూపాయలతో కిడ్నీ మార్పిడి యూనిట్ ఏర్పాటు చేయడానికి చురుగ్గా సన్నాహాలు చేస్తున్నామని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లుకలపు ప్రసన్న కుమార్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్దానం ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి పట్టిపీడిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం మరియు నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో కిడ్నీ మార్పిడి యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూత్రపిండాల వ్యాధి సోకిన వారికి అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో టెక్కలి, పలాస, సోంపేట, పాలకొండ, ఇచ్చాపురం వంటి ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. పలాస, శ్రీకాకుళం కేంద్రాల్లో 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. కిడ్నీ రోగులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సౌకర్యాలు అందుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. మన శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్క్లూజివ్గా 3 డయాలసిస్ బెడ్స్ మనకు ఉన్నాయి. అందులో 10 నుంచి 15 కేసులు మన దాంట్లోనే అవుతుంటాయి. అలాగే మాకు అనుబంధంగా నెఫ్రోప్లస్ అనే ఒక సంస్థ ఉంది. అది పీపీపీ ద్వారా మెయింటైన్ అవుతుంది. దాంట్లో కూడా 19 బెడ్లు ఉండడం వల్ల రోజుకి మనకి 50 నుంచి 60 కేసుల వరకు డయాలసిస్ జరుగుతుందండి. వీటన్నిటికీ పూర్తిగా ఉచితంగా మేము మందుల రూపంలోనైతేనేమి ఆధారవి కానీ పూర్తిగా ఉచితంగానే ఇస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా మేము జీవన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం, అప్లై చేసాము. ఆ పర్మిషన్ వస్తే మన జిల్లాలో మన హాస్పిటల్లో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు కూడా పూర్తిగా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే దీనికి ప్రభుత్వం తరపు నుంచి మనకి ఎక్స్క్లూజివ్గా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని ఒక బ్లాక్ను అడుగుతున్నాం. అందులో వస్తే దీనికి అనుగుణంగా సెపరేట్గా ఈ ట్రాన్స్ప్లాంట్కి వేరే విధంగా ఆపరేషన్ థియేటర్లు ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన వార్డులు ఎలా ఉండాలి, ఇదంతా ప్రపోజల్స్ మేము పంపించాం. ప్రభుత్వం అనుమతిస్తే తొందరలోనే అది కూడా వచ్చి మన జిల్లాలో ఇంకెక్కడికి వేరే ఊరు వెళ్లకుండా ఇక్కడే ట్రాన్స్ప్లాంట్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు స్వర్కర్త స్వర్గీయ జి ఆనంద్ 5వ వర్ధంతి కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్లో బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ముఖ్య అతిథులు జీబీఏ అధ్యక్షులు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, విశ్రాంత ప్రొఫెసర్ నిక్కు అప్పన్న, చార్టర్డ్ అకౌంటెంట్ దుర్గా శ్రీనివాస్, పి వైకుంఠరావు, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దివంగత గాయకులు జి ఆనంద్ సతీమణి జి సుజాత,
కనుగల దుర్గా ధీరజ్ జ్ఞాపకార్థం కనుగల దుర్గా శ్రీనివాస్ సౌజన్యాలతో కళాకారులు కెల్ల సత్యనారాయణ, శ్రీమతి ఎన్ అన్నపూర్ణమ్మకు ఘనంగా సత్కరించారు. అనంతరం జి ఆనంద్ ఇతర గాయకులు సుమధుర గీతాలను జీబీఎస్ స్వరమాధురి గాయకులు జి ఆనంద్ సోదరులు జి వీర్రాజు, కేఎల్ఎన్ మూర్తి, నిక్కు అప్పన్న, బాలాజీ శ్రీనివాస్, దివిలి హేమచంద్ర, రేజేటి సతీష్, జి ప్రవీణ్, వై గోవిందరావు, మోహిత్, శ్రీమతి మంగవేణులు మధురంగా ఆలపించి ప్రేక్షకులను రంజింపచేశారు. ఈ కార్యక్రమం ప్రముఖ తబలా కళాకారులు బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కీబోర్డుపై ముంజేటి రాజు, చిన్న సహకరించగా ప్యాడ్స్ పై బుజ్జి కామేశ్వరరావు సహకరించారు. ఈ కార్యక్రమానికి ఎంవి కామేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆశ, ఆకాంక్షని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడికి కృతజ్ఞతలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాధారపు వెంకటేష్ అన్నారు. సంపద సృష్టికర్త, నవ్యాంధ్ర అభివృద్ధి ప్రదాత, అమరావతి రాజధాని సృష్టికర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ కూటమి పార్టీల పాలనలో పెట్టుబడులు, పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయని అన్నారు. వైసీపీ పాలన అరాచకాలు, దోపిడీలు, ఆక్రమణలు, దౌర్జన్యాలని అన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో నవ్యాంధ్ర కీర్తి, ఖ్యాతి దేశం నలుమూలలా మారుమ్రోగుతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాధారపు వెంకటేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు, జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు తెలిపారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు. డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పేరుతో ₹1,00,000 రుణం పావలా వడ్డీతో మంజూరు హర్షం వ్యక్తం చేశారు. నవ్యాంధ్రలో కూటమి పార్టీలు కొలువుదీరిన 22 నెలల తక్కువ కాలంలో అమరావతి రాజధాని సృష్టికర్త, నవ్యాంధ్ర రాష్ట్ర పునర్నిర్మాత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, నిరంతర కృషి, పట్టుదలతో రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఇది అని దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందని మాధారపు వెంకటేష్ చెప్పారు. కూడా ఎన్నో రోడ్లు శంకర్ గారు వేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపాడు రోడ్డు ఎంత అద్భుతంగా ఉండేదో చూసాం మనం. దాన్ని సుందరీకరణ అద్భుతంగా చేశారు. నగరంలో పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, కాలువలు, రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం. ఇన్ని విధాలుగా శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ గారు సీఎంఆర్ఎఫ్ నిధులతో ఆ ఫండ్స్, ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్, అవి చాలామందికి పేదవాళ్ళకి, అర్హులకి అత్యధిక స్థాయిలో ఈ నియోజకవర్గంలో చెక్కులు ఇచ్చి వారిని ఆదుకుంటున్న ఘనత ఎమ్మెల్యే గుండు శంకర్ గారి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పదవుల కోసం ఆశించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు బాగుండాలని తప్పనతోటే కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళ అందుబాటులో ఉంటున్నందుకు ఆయనకి ధన్యవాదాలు. ఇలా అందరూ ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే ఈ కూటమి పాలనలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గత వైసీపీల వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తుంది. ఖచ్చితంగా రాబోయే 29 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరుస్తూ కూటమి ప్రభుత్వానికి అధికారం ఎక్కిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.